ఏమైంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది? ఎట్లా ఉండబోతుంది అంటే ఇక ఇప్పుడైతే తప్పే ఉంది కానీ ఇక ఇప్పుడు బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ కేసు ఎందుకు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు గెలవాలి కానీ బీఆర్ఎస్ అట్లా గెలవాలని ఏమైనా ఉందా సార్? చేస్తే పని చేసి ఎవరైనా గెలవచ్చు. జనరల్గా ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది అంటారు. స్కోప్ పక్క ఉంటుంది అట్లయితే. బై ఎలక్షన్లు అంటే ఇప్పుడు పక్క అధికార పార్టీకే చూస్తారు కానీ అధికార పార్టీ పని కూడా చూస్తారు కదా సార్. అధికార పార్టీ పనితీరు కూడా చూస్తారు కదా. చేస్తుంది అధికార పార్టీకి ఏమైంది బ్రహ్మాండంగా అంటే ఊర్ల వాళ్ళని అడిగినా చెప్తారు, హైదరాబాద్ వాళ్ళని అడిగి ఇది ఇంకా హైదరాబాద్లో అన్ని జాగాలో చూస్తూనే ఉన్నారు, అందరికి తెలిసిన విషయమే. హైడ్రా అని లేకపోతే ఈ రోడ్లు అని ట్రాఫిక్ చాలన్లు అని ఇక్కడ ఒక్క అభివృద్ధి జరగలేదు కదా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. హైడ్రా తీసుకొచ్చి మంచిగా కబ్జాలను అన్నింటినీ కూలగొట్టేసి చెరువులని కుంటలను కాపాడుతున్నారు కదా. కాపాడాలి, మంచిదే కదా సార్. అది ఒకవేళ అట్లా ఒరిజినల్గా జెన్యున్గా మీరు అన్నట్టుగా చెరువులను కుంటలను కాపాడితే తప్పే లేదు. పాపం పేదలను కూడా రోడ్ల మీద తేవడం తప్పే కదా సార్. ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా గరీబులనే ఇచ్చారు కదా ఇండ్లు కూడా. ఇప్పుడు అదేదో వాళ్ళనన్నా చూసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పంపించనుండే సార్. డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పంపించనుండే. ఆగ మేఘాల మీద పోయి సండే రోజు పోయి గులగొట్టి వాళ్ళకు రోడ్డు మీద వేయడం మనం కూడా మనసులేమే కదా. అదే మన ఇల్లు గులగొట్టి తూకుంటామా మనం కూడా? ఎవరికైనా బాధనే కదా. అట్లా అంతే చేస్తుంది రైటే కావచ్చు హైడ్రా, సరే అదే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది చేయనుండే. ఎంతోమందికి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చుడు కన్నా ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇల్లు లేని వాళ్ళకి ఇస్తే సంతోషం కదా సార్. 3 ఫ్లోర్లు ఇల్లుకి వాళ్ళకు వీళ్ళకి ఇచ్చుడు కదా, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తే ఇంకా సంతోషం కదా. ఇప్పుడు మీ ముందు 400 200 100 గులగొట్టారు, ఆ 100 మందికి తీసుకెళ్ళి ఇచ్చేసేయండి. ఇప్పుడు మాగంటి సార్ ఉండే ఇక్కడ కార్మిక నగర్లో గుడిసెలు ఉండే, అదే గుడిసెలను తీసి మొత్తం తీసుకుపోయి మొత్తం మన ఇందిరమ్మ ఇళ్ళలో దించాం. అప్పటికి డబుల్ బెడ్రూమ్ కట్టలే అయినా ఇచ్చాం. అట్లా వాళ్ళు ఏమైనా ఇష్యూ అయిందా? ఇంతకుముందు 100-150 మంది గుడిసెలు మొత్తం ఉండే, ఒక్కొక్క గుడిసెలో 3 ఫ్యామిలీలు ఉండే. అందరి కరెంటు బిల్లులు అందరి ముందు కలెక్ట్ చేసుకొని వాళ్ళందరికి పట్టాలు ఇచ్చి ఇంట్లో దించి వచ్చాం. మాగంటి సార్ అట్లా చేసిండు. అట్లా ఎవరైనా కానీ పాపం పేదలు కదా, వాళ్ళని తీసుకపోయి ఏదో డబుల్ బెడ్రూమ్లోనో ఎల్లోనో ఇరికిస్తే అయిపోయి ఇల్లు ఉన్నోనికి ఇచ్చుడు కన్నా అట్లా అంతే. ఏమంటారు హైదరాబాద్ ప్రభుత్వం వచ్చినాక నష్టపోతున్నామే అని అంటారు సార్. ప్రభుత్వానికి వ్యతిరేకతనైనా పక్కా. ఇంకా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా భయం ఉంటాయి. ఏదో చిన్న ఇండ్లు ఉంటాయి సార్. ఎవరి ఏముంది ఈ సుల్తాన్ నగర్ ఇక్కడ జవహర్ నగర్ అక్కడ వెళ్ళిరు అనుకో అన్ని చిన్న ఇల్లు ఉంటాయి. గలీలో కరెక్ట్ ఆటో పోదు, ఆటో పోయిందంటే బండ్లు రావు, అటువంటి గలీలు ఉంటాయి. రేపటి రోజున ఏదన్నా ఆరోపణనే కదా, ఏమో పోయి ఏం చేస్తారు అన్నట్టు నాలల మీదే కట్టుకోరు. రాయమందా నుంచి వెళ్తే మనము బంగారమసమ్మ టెంపుల్ నుంచి అక్కడి వరకు వెళ్తే మొత్తం నాలల మీదే కట్టారు. రేపు నాల క్లీన్ అని అదని ఇదని విస్తరణ అనేసి కూలగొడితే అందరికీ నష్టమే కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా నిన్న మొన్న నుంచురా 50 ఏళ్ళ నుంచి ఉన్నారు, 50-60 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఇవన్నీ బస్సులు ఇది వచ్చే 80లో వచ్చింది. ఈ ఎస్పీఆర్ హిల్స్ 80-79లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు నువ్వు హైడ్రా అని ఏమన్నా అది చేస్తే నష్టమే కదా సార్. అది ఎలక్షన్ రాగానే వస్తున్నారా ఈ మంత్రులు అందరు ఇక్కడనే తిరుగుతున్నట్టు డెవలప్మెంట్? ఇంతకుముందు ఎవరు వచ్చారు? ఎవ్వరు రాలే. ఇప్పుడు మంత్రే వచ్చాడు. ఇప్పుడు రోజు మంత్రులు తిరుగుతున్నారు. ఇప్పుడు ఉన్నాయి 4-5 ఇనాగ్రేషన్స్. ఏది ఏడ కట్టించారు? ఇప్పుడు చేస్తున్నారు. ఏమంటారు శంకుస్థాపన అది చేస్తున్నారు. ఇనాగ్రేషన్ ఇంకా ఈ 2 నెలల్లో ఇప్పుడు ఇదే చేస్తారు. ఇప్పుడే ఫస్ట్ ఎలక్షన్లు వస్తున్నాయని మరి. ఇప్పుడు ఇక వేరే ఆప్షన్ ఏముంది? ఇప్పుడు దీన్ని చూపించన్నా ఓట్లు వేయించుకోవాలి. అది 6 గ్యారెంటీలు ఇచ్చినామంటున్నారు ప్రభుత్వం, ఏముంది ఎట్లుంది ఇక్కడ జరుగుతున్నాయి? 6 గ్యారెంటీలు ఏమో సార్ ఎవరికి వచ్చినాయి? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి వచ్చినాయి? గ్యాస్ ఫ్రీ అన్నారు, కరెంటు కొందరికి అయింది, గ్యాస్ కొందరికి అయింది. గ్యాస్ అయినా కూడా పైసలు పడట్లేవంట. కరెంట్ అయింది కొందరికి, మళ్ళీ 1 యూనిట్ పెరిగినా కూడా బిల్లు కట్టాలంట. అది తక్కువ వాళ్ళు అన్న దాంట్లో వాళ్ళు చెప్తుందేమో 100%, అవుతుంది 5%. ఇప్పుడు ఇదంతా స్లమ్మే కదా సార్. ఎవరో చిన్న రేకులు ఇల్లు ఉందనుకో వానికి అవుతుంది 200 లోపు అవుతుంది. అది కూడా తక్కువ మందికి చేశారు. అట్లా డబుల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంది? డబుల్ బెడ్రూమ్ ఏంటి సార్? ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంది? అది చెప్పండి నాకు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటి కదా ఇందిరమ్మ ఇల్లు కట్టారు ఎక్కడన్నా? ఏమో మరి కట్టిస్తున్నారట. ఎక్కడ? ఇక్కడనే హైదరాబాద్ లో, అక్కడ అంత తెలంగాణ వ్యాప్తంగా
గజం ఉన్న భూమి ఉన్న వాళ్ళకి భూమి ఉన్న వాళ్ళకంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గృహలక్ష్మి మీద అన్నారు 5 lakhs ఇస్తామని. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటే అది అనుకుంటా నా డౌట్. లేకపోతే డబుల్ బెడ్రూమా? మీకే క్లారిటీ లేదా? మరి మీరు అంటున్న దానికి అంటున్నా. ఇప్పుడు ఊర్లో పంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తురు అని అంటారు. అంటే వాళ్ళకి జాగా ఉన్న వాళ్ళకు కట్టుకోవడానికి పిల్లర్స్ స్లాబ్ ఏదో అంటున్నారు, అది చేసుకోవడానికి. ఉన్న వారికి డబుల్ అయితే లేదు కదా, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారట. డబుల్ బెడ్రూమ్ అదే కట్టారా ఇప్పుడు? ఏమో మరి కట్టారు. ఇప్పుడు అక్కడ కేసీఆర్ కట్టినవి మన ఇక్కడ అయితే వీళ్ళకి ల్యాండ్ తీసుకొని ఇచ్చారు. ఇక్కడ గవర్నమెంట్ కట్టించింది ల్యాండ్, కమలానగర్ వాళ్ళది, వాళ్ళకి ఇచ్చారు. అందులో ఉన్నాయి 100 ఇండ్లేమో ఉన్నాయి. అవి ఇస్తే డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇస్తారు? పేదలకు ఇస్తారా? ఇయ్యరు కదా. ఇప్పుడు అక్కడ కోకాపేటలో కట్టినవి అవి అన్నీ పంచేసిరా అని అంటున్నారు. ఇంకేడ డబుల్ బెడ్రూమ్స్ ఇస్తారు? ఇంకా ఏడ కట్టిరు. కేసీఆర్ కట్టడానికి 10 ఏళ్ళు పట్టినాయని మీరు అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇల్లు వచ్చి 20 నెలల్లో ఇప్పుడు ఏడ డబుల్ బెడ్రూమ్లు కట్టిరు, ఏడ ఇచ్చారు? కట్టారు ఎక్కడ? చెప్పుకుంటున్నారు సార్. చెప్పుకోవడానికి 6 గ్యారెంటీలు కూడా ఇచ్చినామని చెప్తారు. మొత్తం 6 గ్యారెంటీలు కూడా మొత్తం ఇచ్చేసామని చెప్తారు. డబల్ బెడ్రూమ్లు ఏమన్నా కట్టిరా సిటీలో? మీరు మీడియా కదా, ఎక్కడన్నా చూడండి, అవుటర్ స్కర్ట్ మొత్తం చూడండి, ఎక్కడ పోయినా నువ్వు కేసీఆర్ కట్టిన ఇల్లు కనిపిస్తాయి. కానీ ఇందిరమ్మ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఇల్లు ఎక్కడ చూపించండి. మా అంటే ఇదే కట్టిన దానికి కలర్ వేసి ఉండొచ్చు. మళ్ళీ అంతేగా, కొన్ని చాలా లాస్ట్ బార్డర్ వేస్తారు కదా. ఇప్పుడు గతంలో ఇందిరమ్మ ఇళ్ళకు మా ఇట్లా వాళ్ళ పార్టీ జెండా వేసినట్టు వేస్తారు కదా, అది కనిపిస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ కేసీఆర్ అట్లా ఆయన పార్టీ జెండాది అదంతా గుర్తు వేసుకోలేడు. అది బీఆర్ఎస్ పక్క. ఇక్కడ బీజేపీ అసలు క్యాండిడేట్ ఎవరు సార్ ఇక్కడ? ఏమన్నా ఊసు బీజేపీ మేము ఉన్నాం అనేవాళ్ళు. బీజేపీ లేదు. కాంగ్రెస్ సీట్ల కోసం కొట్లాట కాదు, అయితేనే ఉంటాయి, లాస్ట్ వరకు అయితేనే ఉంటాయి వాళ్ళకి. కొట్లాట అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కొట్లాట. ఏం జరుగుతుంది? బై ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. అవును. బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అవును. ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? బీఆర్ఎస్ వస్తుంది తప్పకుండా. బీఆర్ఎస్ వస్తుందా? అవును. ఎందుకు అంటే ఇక్కడ చేసిన అభివృద్ధి దాని గురించి. మరి అధికారంలో ఉంది కాంగ్రెస్ కదా, ఉన్నా కానీ ఏం పనులు లేవు కదా. ఇప్పుడు ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ అది ఇది అని చెప్తారు. అది అవుతుందా కాదనేది సెకండరీ. ఇప్పుడు ఆల్రెడీ అయినా ఎలక్షన్లు ఉండి గెలిచి చాలా అభివృద్ధి చేశాను. గ్రౌండ్ కానీ, రోడ్స్ కానీ, మా స్టడీ సర్కిల్, ఇప్పుడు అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఉంది, ఇట్లా చాలా చేసిండు అట్లా మా ఏరియాలో. రాయమన్న డివిజన్ మటుకు జూబ్లీహిల్స్ మళ్ళీ అక్కడ కాన్స్టిట్యున్సీ పోతే చాలా పెద్దగా ఉంటుంది. ఏం ప్రభుత్వం మొత్తం కేబినెట్ మొత్తం ఇక్కడనే ఉన్నదంట. క్యాబినెట్ ఏం లేదు, వస్తారు మంత్రులు అయితే వస్తారు. మంత్రులు వస్తారు కానీ వచ్చి హామీలు ఇచ్చి పోతే ఏం కాదు కదా. అది చేస్తాం ఇది చేస్తాం అని. ఒక్క నియోజకవర్గంలో ఇంతమంది మంత్రులు ఎందుకు తిరుగుతారు మరి? ఇది జూబ్లీస్ నియోజకవర్గం అంటేనే ఒక బంగారు బాత్ గుడ్డు టైప్. ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో తెలంగాణ మొత్తం ఓకే అంతే. ఎట్లుంటుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? వాళ్ళు మేము గెలుస్తామని వాళ్ళు అంటారు. అది తప్పిగా వాళ్ళు ఇచ్చిన హామీలకి వీటికి అయితే కష్టము. ఏమంటారు జనాలు, ఏమనుకుంటారు హామీల గురించి? హామీల గురించి ఏమంటారు, మాట ఇస్తారు, మాట తప్పుతారు అంతే. దానికి మించింది ఏం లేదు. ఇక వాళ్ళు చేసేది ఏముందని, ఆ ఫ్రీ బస్ అని అంటారు, ఫ్రీ బస్ ఏముందని ఆడలు కొట్లాడుకుంటారు దాంట్లో. ఆడలు కొట్లాడుకుంటారు. పార్టీ పరంగా కాంగ్రెస్ కి ఎట్లుంది ఇక్కడ? ఎవరున్నారు క్యాడర్ అంటే ఇంకా డిక్లేర్ చేయలేరు కదా, ఎందుకు చేయలేదట మరి? అది తెలియదు మరి. చాలా మంది వస్తారు, ఎవరు అనేది డిక్లేర్ చేస్తే దాన్ని బట్టి అదైతుంది. అంటే ఇప్పటి వరకు డిక్లేర్ చేయకపోవడం ఏమనుకోవచ్చు? ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరిని దిప్పుతారా అనేది తెలియదు ఇంకా. బీజేపీ నుండి అయితే మన దాని గురించి మేము ఎక్కువ పట్టించుకోము. బీజేపీ గురించి ఎక్కువ పట్టించుకోము. ఓన్లీ కాంగ్రెస్, టీఆర్ఎస్. ఫస్ట్ అయితే టీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో వచ్చింది. ఇంతకుముందు ఎంఐఎం ఉండే.